హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓరెన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్. ఇవాళ పోడ్కాస్ట్లో మన ఫోకస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ ఎవరికి సూట్ అవుతుంది, దీంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఇవన్నిటి గురించి ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. స్పందన, అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అంటే ఏంటి? ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కోర్స్ ఇన్ కాస్మెటాలజీలో మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ కాస్మెటాలజీ పార్ట్లో ఒక హైయర్ కెరియర్ గోల్స్తో వస్తారో వాళ్ళకి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసినందువల్ల వాళ్ళ కెరియర్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఈజీ అయిపోతుంది. వాళ్ళకి దాన్ని రీచ్ అయ్యడానికి వే అనేది వాళ్ళకి బాగా ఈజీ ఉంటుంది అనమాట. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళ కెరియర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఎవరు చూస్ చేసుకోవచ్చు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాని? అందరికీ సూటబుల్గా ఎవరైనా చూస్ చేసుకోవచ్చా దీన్ని, లేదా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ ఇన్ జనరల్గా మనం చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఎవరైతే వాళ్ళు ఈ ఫీల్డ్లోనే పర్టికులర్ ఈ కాస్మెటాలజీ ఫీల్డ్ అండ్ బ్యూటీ ఫీల్డ్లోనే వాళ్ళు ఒక కెరియర్ గోల్స్తో వాళ్ళు ఒక డ్రీమ్తో ఒక ప్యాషన్తో వస్తారో వాళ్ళకి ఈ పీజీ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రెండవది, ఎవరైతే 10th ఇంటర్ ఫినిష్ చేసుకొని అండ్ కాస్మెటాలజీ ఫీల్డ్ బ్యూటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటారో, కెరియర్లో నేను ఇట్లానే ఈ పాత్ర చూస్ చేసుకోవాలని ఉంటారో వాళ్ళు కూడా ఈ పీజీ కోర్స్ అనేది చేయడం వల్ల ఈజీగా అంటే వితిన్ 1 yearలో వాళ్ళ కెరియర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ డిగ్రీ ఇవన్నీ చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఈ కోర్స్ చేసుకొని ఇంత లాంగ్ డిస్టెన్స్ అవసరం లేదన్నమాట. జస్ట్ ఈ పీజీ కోర్స్ చేసేసి 1 yearలో వాళ్ళు అయిపోయిన వెంటనే వాళ్ళ కెరియర్లో ఏదో ఒక పార్ట్ వాళ్ళని చూస్ చేసేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. అసలు ఈ కోర్స్లో ఏముంటాయి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి? అసలు ఈ పీజీ ఆ వర్డ్లోనే ఉంది. ఆ సర్టిఫికేటే మనకి అంత వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నాము అంటే 10th ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ ఎలా డిఫరెన్స్ ఉందో వీటన్నిటికీ అది చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ ఎలా చేంజెస్ అవుతుందో సేమ్ అలాగే ఈ కాస్మెటాలజీలో కూడా డిప్లొమాస్, అడ్వాన్స్ డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా అనమాట. సో వాళ్ళ కెరియర్స్ కూడా ఆ కోర్సుని బట్టి వేరియేషన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ పీజీ కోర్స్ చేసినందువల్ల వాళ్ళకి ఆ కెరియర్లో హయ్యర్ పొజిషన్సే ఆఫర్ వస్తాయి. కోర్స్లో మనకి అన్నీ ఉంటాయి. అసలు మెయిన్గా చెప్పుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అంటే అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. ఈ పర్టికులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పిల్లలకి టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఒక ఇంటెన్సివ్ మెథడ్ లాగా ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ లెవెల్స్ ఆఫ్ హెయిర్ కట్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ కలరింగ్ టెక్నిక్స్, కెమికల్ ట్రీట్మెంట్స్, ఇంకా మేకప్లో ఎత్తుకున్నాము అంటే ఎయిర్ బ్రష్ అండ్ ఫ్యాంటసీ మేకప్స్, మీడియా మేకప్స్, రెడ్ కార్పెట్, ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నాయి కదా గ్లాస్ స్కిన్ మేకప్ అండ్ న్యాచురల్ మేకప్, ఇవన్నీ ఈ అడ్వాన్స్డ్ లెవెల్స్ అనేది పిల్లలకి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు అట్లు ఫండమెంటల్స్ నేర్చుకుంటారు, అట్లా ఇప్పుడు ట్రెండింగ్ జరుగుతుంది కదా ఆ విషయాలు నేర్చుకుంటారు అనమాట. సో ఇది వాళ్ళకి లైఫ్లో సెట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కోర్స్లో. సో బయటకు వెళ్ళిందే వాళ్ళు ఇబ్బంది పడిన అవసరం లేదు. అంటే నేను ఇదంతే నేర్చుకున్నాను, బయట క్లయింట్స్ వేరే అడుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను, ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు అనమాట. సో అలాంటివన్నీ ఈ కోర్స్లో మనకి కవర్ అయిపోతాయి. మేకప్ అనే కాదు, స్కిన్ అనే కాదు, స్కిన్ లో ఎత్తుకున్నాము అంటే మిషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అందరు మిషన్ ట్రీట్మెంట్స్ కదా, లేటెస్ట్ మిషన్ ట్రీట్మెంట్. అంటే మిషన్ పెట్టండి ఎవరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు క్లయింట్స్ కూడా. సో అడ్వాన్స్డ్ గా అంటే బేసిక్ లో మనకి ఇవన్నీ ఉండవు. ఈ అడ్వాన్స్డ్ దానిలోనే ఈ కోచింగ్ లోనే ఈ పీజీ కోర్స్ వీటిలోనే మనకి మిషన్ ట్రీట్మెంట్స్ అనేది అండ్ ఇంకా సెలూన్ పెట్టుకోవాలనుకోండి ఆ సెలూన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, సెలూన్ మేనేజ్మెంట్ అన్నిటికన్నా అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు పిల్లలకి నెయిల్ ఆర్ట్ అనేది ఇప్పుడు నౌ వెరీ ట్రెండింగ్. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్, అక్రిలిక్ ఎక్స్టెన్షన్స్, జెల్ ఎక్స్టెన్షన్స్ అండ్ మెహందీ బ్రైడల్ కావాలి కదా.
సో ఇది ఒక హోల్ ప్యాకేజ్ గా మనం చెప్పుకోవచ్చు ఈ పీజీ కోర్స్ అనేది. ఇంకా వాళ్ళు వేరే కోర్స్ చేయని అవసరమే లేదు. ఈ కోర్స్ వాళ్ళు ఒక చూస్ చేసుకున్నారు అంటే A to Z అన్ని దానిలో కవర్ అయిపోతాయి. సో వాళ్ళు ఏ వేలో కన్నా వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఆల్రౌండర్ గాను ఉండొచ్చు, లేదా నేను నెయిల్ టెక్నీషియన్ గా వెళ్తాను, నెయిల్ ఇప్పుడు ట్రెండ్ గా ఉంటుంది, సో దానిలో నేను ఎర్నింగ్ ఎక్కువ చేసుకోవచ్చు అనుకున్నారు. అసలు ఈ పీజీ కోర్స్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు చూస్ చేసుకోవాలి ఎవరైనా ఈ పీజీ కోర్స్ ని రాదర్ దాన్ అదర్ కోర్సెస్? ఆ కోర్సే స్పెషల్ అసలు. ఓకే, పీజీ అంటున్నాం కదా, అంటే దానిలోనే స్పెషాలిటీ మనకు అర్థమైపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక డిగ్రీకి పీజీకి ఎంత తేడా ఉందో సేమ్ ఇక్కడ కూడా డిప్లొమాకి, అడ్వాన్స్ డిప్లొమాకి, పీజీకి అంతే తేడా ఉంటుంది. దానికి వచ్చే సర్టిఫికేట్ కూడా మనకి అంత ఎక్కువ వాల్యూ. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, ఈ కోర్స్ చేసినందువల్ల వాళ్ళ కెరియర్ పాత్ కి వాళ్ళు త్వరగా రీచ్ అయిపోతారు, హయ్యర్ పొజిషన్స్కి వెళ్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరేగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడా అలా ఉంటుంది. ఒక స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ లాగా ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ట్రైనింగ్. సో మన ఇన్స్టిట్యూట్ లో చూసుకుంటే వీళ్ళకి స్పెషల్ గా మనం 3 months ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీరియడ్ లో అంతా పిల్లలకి అసలు ఇప్పుడు అంటే ట్రైనింగ్ ఎలా చేయాలి, ఒక టెక్నికల్ టీమ్ అవ్వాలి అంటే, ఒక ట్రైనర్ అవ్వాలి అంటే ఎలా ట్రైన్ చేయాలి, స్టూడెంట్స్ తో ఎలా మాట్లాడాలి, స్టూడెంట్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ స్టూడెంట్స్ డీల్ చేయడం కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. హౌ టు డీల్ ద స్టూడెంట్స్ అండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు ఒక క్లయింట్ వస్తున్నారు అంటే హౌ టు హ్యాండిల్ ద క్లయింట్. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి చాలా బాగా చెప్పించడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఒక క్లయింట్ ఒక పీజీ చేసిన పిల్లలకి లైక్ ట్రస్ట్ చేయడం కూడా ఒక క్లయింట్ ఈజీగా అనేది ట్రస్ట్ కూడా చేస్తారు బికాస్ ఆఫ్ ద కోర్స్. అలా వాల్యూ అనమాట, ఆ సర్టిఫికేట్ వాల్యూ వల్ల ట్రస్ట్ అనేది ఎక్కువగా కూడా ఉంటుంది. అసలు దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏమన్నా ఉందా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి? సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదానికి వాళ్ళు 10th ఇంటర్ ఫినిష్ చేస్తే చాలు. అంటే అసలు ఇంకా చెప్పాలంటే మనము ఈ 10th ఇంటర్ ఎవరైతే ఫ్రెష్ గా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీల్డ్ లో సెట్ అవ్వాలి అని వాళ్ళకి ఉన్నప్పుడు, ప్యాషనేట్ గా ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చేసి లేదా డిగ్రీ చేసి ఆడొక 3 years మళ్ళీ అగైన్ పీజీ చేసి అక్కడ ఒక 2 years ఇవన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే కన్నా అదేదో 1 year ఇక్కడ ఈ పీజీ కోర్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని 1 year కి వెంటనే వాళ్ళు బయటకు వెళ్ళి కెరీర్ అనేది సెట్ చేసుకోవచ్చు. మంచి ఐడియా కదా యాక్చువల్లీ. ఎందుకు ఇన్ని టైం వేస్ట్? 5 to 6 years మనం సేవ్ చేసుకున్నట్టే. వెంటనే వాళ్ళు కెరీర్ లో అనేది సెట్ అయిపోతారు. ఈ పీజీ కోర్స్ చేశాక ఎలాంటి అవకాశాలు వస్తాయి వాళ్ళకి? లైక్ మార్కెట్ లో ఏ పొజిషన్స్ లో సెటిల్ అవ్వచ్చు, ఎట్లా? ఈ పీజీ కోర్స్ చేసినందువల్ల వాళ్ళ పాత్ అనేది ఎంటైర్ గా అప్ స్కిల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ అన్ని హయ్యర్ లెవెల్ పొజిషన్స్ అనమాట. ఈ సలూన్ సర్వీసెస్ కి ఇది ఉండకుండా నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనర్స్ కాను, బ్యూటీ అడ్వైజర్స్ కాను, బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ కాను, అండ్ ఓన్ సెలూన్స్ పెట్టుకోవడం కాను, మేనేజర్స్ కాను, సెలూన్ మేనేజర్స్ కాను, ఇలాంటి పొజిషన్కి వాళ్ళ కెరీర్ అనేది అప్గ్రేడ్ అయిపోతుంది. మెయిన్ గా ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. ఎంటర్ప్రెన్యూర్ గా వాళ్ళొక ఓన్ సలూన్ పెట్టుకోవచ్చు, లేదా ఓన్ బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఏదైనా కాస్మెటిక్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా ఇలా ఎంటర్ప్రెన్యూర్షిప్ కాకపోతే లైక్ మేనేజర్స్ కాను, కౌన్సిలర్స్ కాను, అండ్ ట్రైనర్స్ కాను, అండ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ గాను, అండ్ బ్యూటీ అడ్వైజర్స్ కాను, ఇలా రకరకాలుగా హయ్యర్ పొజిషన్స్ కి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ కూడా 25 to 30 నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి స్టార్టింగ్. ఇంకా వాళ్ళ స్కిల్ ని బట్టి వాళ్ళ శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. 25-30 అనేది ఫిక్స్డ్ కాదు, ఇట్స్ లైక్ బేసిక్. సో క్లయింట్స్ ఎత్తుకున్నా కానీ, రిక్రూటర్స్ కి ఎత్తుకున్నా కానీ, ఈ పీజీ కోర్స్ చేయడం వల్ల ఈ పిల్లలకి అంటే వాళ్ళకి
వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది అనమాట. దే హ్యావ్ డన్ ఏ బిగ్గర్ కోర్స్. సో నేను వాళ్ళకి ఫలానా పోస్ట్ నేను వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు ఆ పోస్ట్ ని వాళ్ళు సరిగ్గా ఇది చేస్తారు అన్న ట్రస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో ఆ వాల్యూ వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది అనమాట, ఆ కోర్స్ అండ్ ఆ సర్టిఫికేట్ యొక్క వాల్యూ. విన్నారు కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా గురించి, అది ఎంత వాల్యుబుల్ సర్టిఫికేట్, దాని కోర్స్ కంటెంట్ ఏముంటుంది, దాని కెరీర్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ. సో మీరు కూడా మీ పిల్లల్ని ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీలో జాయిన్ చేయాలి అంటే వెంటనే మా ఇన్స్టిట్యూట్కి విజిట్ అవ్వండి, లేదా ఈ కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. మా కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.